తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. నందగిరి రాజమహేంద్రుడికి ఒక పర్యాయం తన గురువు మేఘనాథుడు జ్ఞప్తికి వచ్చాడు. గురువు గారి బోధన వల్లనే విజయవంతంగా రాజ్యపాలన చేస్తున్నానని ఎరుక అతనిలో కలిగింది. గురువును సత్కరించడం విధిగా భావించి గురుకులానికి వెళ్ళాడు. తన మనసులోని మాటను చెప్పి సగౌరవంగా సభకు ఆహ్వానించాడు. శిష్యుని కోరికను మేఘనాథుడు కాదనలేకపోయాడు. రాబోయే గురు పౌర్ణమి నాడు వస్తానని మాట ఇచ్చాడు. చెప్పిన సమయానికి కొందరు శిష్యులతో కలిసి నందగిరి బయలుదేరాడు. మేఘనాథుడు వారి శిష్యులతో వెళ్లేసరికి చీకటి పడింది. మహేంద్రుడు పట్టపురాణితో కలిసి గురువుకి సాదర స్వాగతం పలికాడు. పాదపూజ అనంతరం మేఘనాథుడిని ఉన్నత ఆసనంపై కూర్చోబెట్టారు రాజదంపతులు. ఒక భారీ పూలదండను గురువు మెడలో అలంకరించారు. వెనువెంటనే పరివారం తెచ్చిన ఒక పట్టు వస్త్రపు మూటను ఆయన చేతిలో ఉంచారు. ఏమిటి మహేంద్ర అని ఆశ్చర్యపోతూ మేఘనాథుడు అడిగాడు. నా ఉన్నతికి దోహదపడిన మీకు నా గురుదక్షిణ. మీరు పంచిన జ్ఞానానికి ఇవి కొలమానం కాదు, భక్తి కొద్దీ సమర్పిస్తున్న చిరు కానుక అని వినయంతో అంటూ మూట విప్పి చూపించారు. అందులో బంగారు నాణాలు, వజ్ర వైడూర్యాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఆ మూటను మహేంద్రునికే తిరిగి ఇస్తూ, ఒక గురువుగా ఇచ్చే గుణం తప్ప తీసుకుని ఎరగను. ప్రజల కోసం ఖర్చు చేసే ప్రతి పైసా గురుదక్షిణగానే భావిస్తాను. నా అంతరంగం నీకు అర్థమైందని భావిస్తున్నాను అని గంభీర స్వరంతో చెప్పాడు మేఘనాథుడు. గురు పౌర్ణమి నాడు గురువు తనకి ఒక నూతన పాఠాన్ని బోధించాడని భావించిన మహేంద్రుడు ఆ సొమ్మును ప్రజల శ్రేయస్సుకే వినియోగించి చక్కటి రాజ్యపాలన కొనసాగించాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.